శిలువపై యేసు పలికిన అత్యంత గంభీరమైన మాటల్లో ఒకటి మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచి. ఈ మాట వినగానే ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు దేవుని విడిచాడా? అయితే కీర్తన గ్రంథము 22లో దావీదు రాసిన ప్రవచన గీతం. యేసు ఇక్కడ యాదృచ్ఛికంగా మాట్లాడలేదు, ఆయన ఒక వాక్యాన్ని నెరవేర్చుతున్నాడు. కానీ ఇందులో మరింత లోతుంది. శిలువపై యేసు మన పాపభారం మోసాడు. 2 కొరింథీ 5:21 ఇలా చెప్తుంది, పాపమెరుగని వానిని మన కొరకు పాపముగా చేసెను. పాపం మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. ఆ వేరుపాటును బాధను యేసు మన స్థానంలో అనుభవించాడు. తండ్రితో నిత్య ఏకత్వంలో ఉన్న కుమారుడు ఆ క్షణంలో తీర్పు భారాన్ని మోసాడు. ఇది సంబంధం తెగిపోవటం కాదు, న్యాయం నెరవేర్చబడిన క్షణం. మనము అనుభవించాల్సిన ఆధ్యాత్మిక వేరుపాటును ఆయన భరించాడు. నీవెప్పుడైనా ఇలా అనిపించుకున్నావా, దేవుడు నిన్ను విడిచాడా అని? గుర్తుపెట్టుకో, సిలువను ఆయన విడవబడ్డాడు, నీవు ఎప్పటికీ విడవబడకూడదని. ఇవాళ సత్యం ఇదే. ఆ క్షణంలో ఆయన ఒంటరిగా నిలబడ్డాడు, నీవు ఇక ఒంటరిగా ఉండకూడదని.